కుక్కలు అంటారో ఈది కుక్కలు అంటారో ఏమో నాకు తెలియదు, కానీ 15 రకాల కుక్కలు ఒక వ్యక్తి మీద దాడి చేస్తే ఎంత బాధపడి మనిషి అయ్యో అంటాడో అదే చూశాడు. నా శరీరం మీద పోరాడుతున్న ఈ భయంకరమైన పాప ఎవడు వీటి నుండి తప్పించగలడు? అదే కదా అక్కడ అంటున్నాడు, నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి, అంటే నా శరీరమే నా మీద నేరారోపణ చేయడానికి, పాపంలోకి నాశనం చేయడానికి, లాగటానికి నన్ను బలవంతం చేస్తుంది. సహజంగా శరీరంలో నీ జీవితంలో ఎంత భక్తి చేస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత బైబిల్ చదువుతున్నా, నీకు ఏదో ఒకలాగా అక్రమ బంధాన్ని, ఆ లోక శరీర సంబంధమైన బంధాన్ని, ఎంత పరిశుద్ధమో మా ఓడండి, కన్నెత్తి కూడా ఎవరిని చూడన్నా కన్నెత్తి చూడడం మనసులో చూస్తాడు జాగ్రత్త. మా అమ్మాయి ఎవరిని చూడదని కన్నెత్తి అంటే మనసులో చూస్తుంది జాగ్రత్త. ఎందుకంటే శరీరం ఉన్న ప్రతి మనిషి మీద ఈ 15 రకాల కుక్కలు దాడి చేస్తూనే ఉంటాయి. మరి ఈ కుక్కలను తప్పించుకోవాలంటే, ఈ మాటను అతమార్చాలంటే ఏం చేయాలంటే, నీకు నువ్వు బతికితే అవ్వదు, బైబిల్ తలకిందిట్టుకుంటూ అవ్వదు, పరిశుద్ధాత్ముడు అవసరం. అందుకే అన్నాడు బైబిల్లో, ఆత్మ లేనివాడు 9వ వచనం చూడండి, క్రీస్తు ఆత్మ ఎవడికి లేదో వాడు పరలోక నివాసి కాదు. నీ ధర్మశాస్త్రాన్ని బట్టి పెద్ద గొప్పగా సేవ చేస్తాను, నేను బాగా ఫిలాసఫీ తెలుసుకున్నాను, వైజాగ్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను, హైదరాబాద్ యొక్క మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను, నేను అమెరికా యూనివర్సిటీలో నేర్చుకున్నాను, ఆడెవడకలేదు దేవుడికి. ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళ మీద నేర్చుకున్నాడు కావాలి. ఈనాడు సంఘాల దుర్మార్గం ఏంటి తెలుసండి, నేను ఆడి కాళ్ళ దగ్గర ఈడి కాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అన్నవాడే స్పీకర్లు అయిపోయారు. మనకి ఈ స్పీకర్లు బోకర్లై భయంకరమైన దరిద్రం తెచ్చిపెట్టారు. ప్రభు పాదాల దగ్గర ఏడ్చేవాడు కావాలి, ప్రభు పాదాలు పట్టుకుని పరిశుద్ధాత్మ బలముతో దేవుని పనులు పరిగెత్తేవాడు కావాలి.